ప్రభువునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఈ లోకములో మనుషుడు ఏమేమో కనుగొనుచున్నాడు, కానీ ఘోరమైన వ్యాధి గల మానవుని యొక్క హృదయ స్థితిని కనుగొనగల వాడు ఎవడు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మానవుని హృదయ అంతరింద్రియములో ఉన్నటువంటి తలంపులు, ఊహలు, ఆశలు ఏమిటో తెలుసుకొనలేకపోవచ్చు ఉన్నారు. మానవుని యొక్క పై రూపాన్ని, అలాగనే మానవుని యొక్క ఎముకలని ఎక్స్రే తీసి చూపిస్తున్నారు, కానీ వాని యొక్క హృదయ అంతర్యంలోని స్థితిని ఎరగలేకపోతున్నారు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనములో, యెహోవానగు నేను హృదయాంతరింద్రియములను పరిశీలించువాడనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. పాపము ద్వారా సంప్రాప్తమైన మానవుని మోసకరమైన హృదయం తననే మోసగిస్తున్నదని మానవుడు ఎరగలేక ఉన్నాడు. తన హృదయమును కనుగొనగలవాడు ఎవడు? మనలో అనేకులము ఇతరుల బలహీనతలను, తప్పులను, లోపములను బహు సులభముగా కనిపెట్టగలుగుచున్నాము, గాని మనలో లోపములను, తప్పులను కనుగొనలేకపోవచ్చు ఉన్నాం. అటువంటి వారినే ప్రభు అంటూ ఉన్నాడు, నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడనని హెచ్చరించాడు. అనగా ఇతరులలోని తప్పులు కనిపెట్టుటకు ఆశించుచున్నాము, గాని మనము మన తప్పులను సరిచేసుకుంటే చాలు, అది ఎంతో మేలు. మన మోసకరమైన హృదయ స్థితిని తెలుసుకున్న వలనంటే హృదయాంతరింద్రియములను పరిశీలించు యెహోవా నేనే అని చెప్పినటువంటి యేసయ్య యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించవలేను. భక్తుడైనటువంటి యోబు దేవుని సన్నిధిలో మోకరించి, నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును, నా పాపమును నాకు తెలియజేయమని ప్రార్థిస్తూ ఉన్నాడు. అలాగనే ప్రార్థనా పరుడైనటువంటి దావీదు, దేవా, నన్ను పరిశోధించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీ కాయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుమని ప్రార్థిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయునప్పుడు ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడునని కీర్తనలు 90వ కీర్తన 8వ వచనంలో చూడగలం. అంతేకాదు, మన హృదయ స్థితిని అద్దము వలె చూపించదగినది ఆయన వాక్యమును చదవవలేను. దేవుని వాక్యము వినిన కొలది మన హృదయ స్థితిని గ్రహించుకొనగలము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. కాబట్టి ప్రియులారా, నేడే యేసయ్య సన్నిధికి వచ్చి, ప్రభువా, నా హృదయ స్థితిని నాకు చూపించుమని ఆయన సన్నిధిలో వేడుకో. ఆయన నీ ఘోరమైన పాప హృదయ స్థితిని చూపించును. అప్పుడు నీవు నీ పాపములను ఒప్పుకొని ఆయన రక్తములోకి కడుగుకొని శుద్ధ హృదయమును పొందుదువు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.